पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో క్రిందటి వారం మనం 19వ శ్లోకం వరకు మనం మాట్లాడుకున్నాం. తండ్రి మనకు చెబుతున్నారు, భక్తులు 4 విధాలుగా ఉన్నప్పటికీ కూడా జ్ఞాని ఉత్తమమైనటువంటి వాడు. జ్ఞానికి నేను ఇష్టము, నాకు జ్ఞాని ఇష్టము అనేటటువంటిది మనకు తెలియచేశారు. అలాగే జ్ఞాని సాక్షాత్తు నా స్వరూపమే అనేటటువంటిది ఈ శ్లోకంలో మనకు మన తండ్రి తెలియచేశారు. ఒక మహత్తరమైనటువంటి విషయం, తత్వమసి అనేటటువంటి మహావాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మనకు తెలియచేయటం జరిగింది. జ్ఞానికి నాకు ఏ భేదము లేదు. ఆ విధంగా తెలుసుకున్నటువంటి వాడే జ్ఞాని. ఆ జ్ఞాని నాకు వేరు కాదు అనేటటువంటిది చెప్తున్నారు. అలాగే తర్వాత బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రవర్త్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. అలాంటి స్థితికి రావాలి అంటే అనేక జన్మలు పడుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. అనేక జన్మల యొక్క సాధన ఫలితంగా జ్ఞాని తన్ను తాను తెలుసుకొని తనకి భగవంతునికి భేదము లేదు అని అభేద భావన ఏర్పరచుకోవటం అనేది జరుగుతుంది. అలా అవగాహన చేసుకుని ఎవరైతే ఆ దృష్టితో ఉంటారో వాళ్ళు మాత్రమే మహాత్మా అనబడుతున్నారు అన్నది ఇక్కడ మనకు ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. ఏ విధంగా ఉంటున్నారట? వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. ఎవరైతే జ్ఞానదృష్టి ఏర్పరచుకుని ఉంటారో, ఎవరైతే సర్వము కూడా వాసుదేవమయం, వాసుదేవుడు కాక మరెవరు కూడా లేరు అనేటటువంటి దృష్టి ఎవరైతే ఏర్పరచుకుని ఉంటారో అలాంటి మహాత్ముడు ఉండటం, కలవటం, అలాంటి మహాత్ముని మనం చూడటం అనేటటువంటిది కూడా దుర్లభము అని చెప్తున్నారు ఇక్కడ. అట్టి మహాత్ముడు లభించటం అనేటటువంటిది దుర్లభం. అంటే అలాంటి జ్ఞాని లభించటం అనేటటువంటిది దుర్లభం అని చెప్తున్నారు. వాసుదేవ అంటే వసతి సర్వాణి భూతాని అస్మిన్ ఇతి వాసు అంటారు. వసతి ఇతి వాసు అంటే అన్నిటా అంతటా
ఉన్నటువంటిది ఏదైతే ఉందో, అన్నిటికీ ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో, ఉండటము అనేటటువంటిది వాస్సు అనబడుతుంది. ఉండటం. దివ్యతే ఇతి దేవ. దేవ అన్నప్పుడు, దేవ అన్న మాటకు అర్థం ఏమిటంటే దివ్యమైనది, అంటే ప్రకాశింపచేసేటటువంటిది ఏదైతే ఉందో అది దేవ అనబడుతుంది. ప్రకాశింపచేసేటటువంటిది. ప్రకాశింపచేయటం అంటే ఏంటి? జ్ఞానమే ప్రకాశ స్వరూపం. అంటే ఉన్నది అని తెలియటము ఏదైతే ఉందో ఆ తెలియటమే జ్ఞానము అనబడుతుంది. తెలుసుకోవటమే జ్ఞానము అనబడుతుంది. అంటే ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, వాసుదేవ. వాసుదేవ అన్నప్పుడు ఉండటము, తెలవటము, ఈ రెండు పదాలు. ఉండటము అంటే సత్, తెలవటము అంటే చిత్. ఏది ఉండటము, ఏది తెలవటము అంటే నేను దేహానికి వేరుగా ఉన్నాను అని ఆత్మస్వరూపంగా తన్ను తాను తెలుసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళు మహాత్ముడు అనబడుతున్నారు. సచ్చిత్ రూపంగా ఎవరైతే ఈ సర్వము కూడా సచ్చిద్రూపంగా చూడగలిగేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మహాత్ముడు అనబడుతున్నారు, జ్ఞాని అనబడుతున్నారు. అలాంటి జ్ఞాని లభించటం అనేటటువంటిది చాలా దుర్లభము అనేటటువంటిది ఇక్కడ మనకు స్పష్టంగా చెప్తున్నారు అన్నమాట. భగవంతుణ్ణి అందరూ కూడా భేద దృష్టితో చూడాలి అని అనుకుంటూ ఉంటారు. ఎందుకు భేద దృష్టితో చూడాలి అనుకుంటారు అంటే భగవంతుడు అనేటటువంటి వాడు ఒకరెవరైనా వేరుగా ఉన్నప్పుడు ఆ భగవంతుడి వల్ల మనకు లాభం కలుగుతుంది అనేటటువంటిది, ఆ భగవంతుడి వల్ల మనకు భయం లేకుండా ఉంటుంది అనేటటువంటిది, ఆ భగవంతుడు మనకు అన్నీ కూడా ఇస్తాడు అనేటటువంటి ఒక భావన ఉంటుంది. అలా ఆ భగవంతుడిని అనేక రకాలుగా కోరికలు కోరటం ఏదైతే ఉందో అది సకామ భక్తి అనేటటువంటిది మనం కిందటి వారం మనం మాట్లాడుకున్నాం. సకామ భక్తులు ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి వాళ్లకు వేరుగానే చూస్తూ ఉంటారు. ఎందుకు వేరుగా చూస్తారు అంటే తత్వం ఏదో తెలవకపోవటం వల్ల, అజ్ఞానంలోనే ఉండటం వల్ల. ఏమిటి అజ్ఞానము అంటే వాళ్ళు తమ్ము తాము తెలుసుకోకపోవటం ఏదైతే ఉందో అదే అజ్ఞానము అనబడుతుంది. శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మనకు 2వ అధ్యాయంలోనే స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు? ఈ నాశనమయ్యేటటువంటి దేహం నువ్వు కాదు, అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశినో అప్రమేయస్య తస్మాద్యుజ్యస్వ భారత. ఈ దేహం అంతమైపోయేటటువంటిది, నీవు శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపానివి, ఆత్మస్వరూపానివి. నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు. నీకు జనన మరణాలు అనేటటువంటివి లేనే లేవు. ఈ దేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నీవు శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపానివి అనేటటువంటిది మనకు స్పష్టంగా తెలియచేయటం జరిగింది. అంటే నీవు ఆకారం కాదు, నిరాకారమైనటువంటి ఆత్మస్వరూపానివి అనేటటువంటిది మనకు స్పష్టంగా చెప్పారు. అలాగే ఇక్కడ జ్ఞాన విజ్ఞాన యోగంలో మనం చూసినట్లయితే ఆ తండ్రి స్పష్టంగా నా వ్యక్తస్వరూపం అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ వ్యక్తస్వరూపము అష్టప్రకృతి అనబడుతుంది. ఇది మారేటటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది కాదు. ఇది నిజానికి నా శక్తి, ఇదంతా కూడాను మాయాశక్తి అనబడుతుంది. అయితే దీనికి ఆధారమైనటువంటి అవ్యక్త స్వరూపం పరాప్రకృతి ఏదైతే ఉందో ఆ పరాప్రకృతి నా స్వరూపం అనేటటువంటిది మనకు జ్ఞాన విజ్ఞాన యోగంలో ఆ తండ్రి స్పష్టంగా చెప్పారు. అంటే ఇప్పుడు మనకు అర్థమైనటువంటిది ఏమిటి? భగవంతుడు ఇక్కడ
తాను పరాప్రకృతి స్వరూపం అంటే ఆత్మస్వరూపం అనేటటువంటిది స్వయంగా చెప్పారు. సర్వవ్యాపకమై సర్వానికి కూడా ఆధారమైనటువంటి శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి భగవంతుడు ఆయన ఏం చెప్తున్నారు అంటే, మీ అందరి దేహాల్లోనూ కూడా ఆత్మస్వరూపంగా ఉన్నాను. ఆత్మస్వరూపంగా నీ దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా అంటే యథార్థమైనటువంటి నీ స్వరూపంగా నన్ను తెలుసుకో అనేటటువంటిది ఆ తండ్రి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఇది సరే, బాగానే ఉంది. ఈ విధంగా తెలుసుకునేటటువంటి వాళ్ళు మహాత్ముడు. ఆ మహాత్ముడు దొరకటం అంటే చాలా దుర్లభము అనేటటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు. అలాగే గడిచినటువంటి శ్లోకాల్లో కూడా వేలాది మందిలో ఏ ఒకానొక్కడో నన్ను తెలుసుకోవాలని అనుకుంటాడు. అలా తెలుసుకోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళలో ఏ ఒకానొక్కడో యథార్థంగా నా తత్వం ఏదో గ్రహించుతాడు అనేటటువంటిది కూడా మనకు ఆ తండ్రి ముందే మనకు తెలియచేయటం జరిగింది. సరే, ఇప్పుడు ఇంతగా భగవంతుడు మనకు చెబుతున్నారు కదా, నా స్వరూపము అనేటటువంటిది నిజానికి పరాప్రకృతి అంటే మారేటటువంటిది కాదు, శాశ్వతమైనటువంటిది. ఈ కనపడేదానికి ఆధారమై నేను ఉన్నాను. ఈ కనపడేదంతా కూడా మారేటటువంటిది, అశాశ్వతమైనటువంటిది అనేది మనకు చెప్తున్నారు. ఇంకా పైన ఏం చెప్తున్నారు? శాశ్వతమైనటువంటి నన్ను పట్టుకున్నప్పుడే, గుణాలకు అతీతమైనటువంటి నన్ను పట్టుకున్నప్పుడే నీవు ఈ మాయ నుండి బయటపడతావు అనేటటువంటిది కూడా మన తండ్రి మనకు చెప్తున్నారు. అంటే గుణాలకు అతీతంగా ఉన్నటువంటి గుణాతీతుడు అయినటువంటి ఆ తండ్రిని నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ మాయ నుండి నువ్వు బయటపడతావు, ఈ దుఃఖం నుండి బయటపడతావు, ఈ జనన మరణ చక్రం నుంచి నువ్వు బయటపడతావు అనేటటువంటిది కూడా ఆ తండ్రి అంత స్పష్టంగా చెప్తున్నారు. మనకు వేదాలు, వేదాంతము, బ్రహ్మసూత్రాలు, శ్రీమద్ భగవద్గీత, ఇలా మనం ఏ గ్రంథము తీసుకున్నప్పటికీ కూడా, ఏ శాస్త్రం తీసుకున్నప్పటికీ కూడా ప్రతి దానిలోనూ కూడా ఇదే విషయం చెప్పబడుతుంది. కానీ మనం భగవంతుడిని కూడా ఒక రూపంగానే చూడాలని మనం అనుకుంటున్నాము. అయితే మనకి మన మహర్షులు కూడా ఒక రూపంగానే మొదలు పెట్టండి అనేటటువంటిది కూడా మనకు చెప్పారు. ఎందుకంటే నిరాకార స్వరూపమైనటువంటి నిర్గుణుడైనటువంటి భగవంతుడిని తెలుసుకోవటము, ఆ భగవంతుడిని ధ్యానించటం అనేటటువంటిది అందరికీ కూడా సాధ్యం కాదు. కాబట్టి సాకారంతోనే మీ ఉపాసన మొదలుపెట్టండి, మీ ఆరాధన మొదలుపెట్టండి. సాకారంతో మొదలుపెట్టి, సగుణంతో మొదలుపెట్టి క్రమేణా నిరాకార స్వరూపాన్ని అందిపుచ్చుకోండి, నిర్గుణ స్వరూపాన్ని తెలుసుకోండి. అప్పుడు మాత్రమే మీరు మీ జన్మ సార్థకం చేసుకోగలరు అనేటటువంటిది స్పష్టంగా చెప్తున్నారు. అక్కడ మొదలుపెట్టి నీవు ముందుకు వెళ్ళాలి అనేది చెప్తున్నారు. సకామంగానే మొదలుపెట్టి నిష్కామంగా నీ ఆరాధన మార్చుకోవాలి. నిష్కామంగా నీ ఆరాధన మార్చుకున్నప్పుడు నిరాకారంగా, నిర్గుణంగా భగవంతుడిని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆ భగవంతుడు నీ దేహంలో ఆత్మగా ఉన్నాడు అనేటటువంటిది నీవు తెలుసుకోగలుగుతావు, అలా ఉండగలుగుతావు అనేటటువంటిదే శాస్త్రాలన్నింటిలోనూ కూడా చెప్తున్నటువంటి విషయం. కానీ ఎక్కడైతే మనల్ని మొదలు పెట్టమన్నారో అక్కడే ఉండిపోవటం అనేది జరుగుతుంది. ఉండిపోయి ఆ సకామ భక్తిలోనే ఉంటున్నారు తప్ప ఆ సకామ భక్తి నుంచి నిష్కామ భక్తిలోకి మారటం అనేది జరగటం లేదు. ఇది నిజానికి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. భగవంతుడు మనకు ఈ మానవ జన్మ ఇచ్చినటువంటిది ఈ జన్మ సార్థకం చేసుకోవటం కోసం. ఈ జన్మ సార్థకం చేసుకోవటం అంటే యథార్థమైనటువంటి నీ స్వరూపం ఏదైతే ఉందో నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకొని, ఈ దేహం నేను కాదు, నేను శాశ్వతమైనటువంటి
అనంతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, నేను కర్తను కాదు, భోక్తను కాదు, నేను ఈ దేహం కాదు అనేటటువంటిది స్పష్టంగా అవగాహన చేసుకొని అనంతమైనటువంటి నీ స్వరూపాన్ని నిరంతరము కూడా స్మరించుకుంటూ సాక్షి చైతన్య స్వరూపమైనటువంటి నిన్ను నీవు స్మరించుకుంటూ ఆ దృష్టి ఏర్పరచుకుని ఈ దేహం దానికి తగ్గట్లుగా ప్రవర్తించేలాగా చేసుకున్నట్లయితే అదే జీవన్ముక్త అవస్థ అనేటటువంటిది మనకు 2వ అధ్యాయంలోనే మన తండ్రి చెప్పారు. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే నీ జన్మ సార్థకం చేసుకుంటావు అనేటటువంటిది మనకు చెప్తున్నారు. కాబట్టి శ్రీమద్ భగవద్గీత మనం పఠనం చేస్తున్నా, శ్రవణం చేస్తున్నా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సాకారం నుంచి నిరాకారానికి, సగుణం నుంచి నిర్గుణానికి, అలాగే సకామ భక్తి నుంచి నిష్కామ భక్తిలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రమే ఇక్కడ మనం మానవ జన్మ సార్థకం చేసుకోగలము అనేటటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఈ మెట్టు మీద ఎందుకు నుంచున్నాము అంటే తర్వాత మెట్టు మీదకి వెళ్ళటం కోసమే అనేటటువంటిది స్పష్టంగా అవగాహన అవ్వాలి. తర్వాత మెట్టు మీదకి మనం వెళ్ళనప్పుడు, ఈ మెట్టు మీదే ఇక్కడ ఉండిపోయినప్పుడు మరలా మనం ఈ జనన మరణ చక్రంలో పడక తప్పదు అనేటటువంటిది స్పష్టంగా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ ఎందుకు మరి ఆ మెట్టు మీదే నిలబడిపోయి అది పాకుడు మెట్టులాగా మారిపోతే అక్కడే జారుతూ ఇంకొక దేవతని, ఇంకొక దేవుణ్ణి, ఇంకొక దేవతని, ఇంకొక దేవుణ్ణి మార్చుకుంటూ మన ఆరాధన విధానాలను మార్చుకుంటూ మనం అదే విధంగా ఉంటున్నాం. ఎందుకు ఉంటున్నాము? ఎందుకు ఆ సకామ భక్తిలోనే ఎందుకు ఉంటున్నాము అని అంటే నిజానికి తెలుసుకోకపోవటమే అనేటటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయమే. ఈరోజు మనం భగవద్గీత అవగాహన చేసుకుంటున్నప్పుడు దీన్ని ఇక్కడ స్పష్టంగా అవగాహన చేసుకోవాలి. ఇక్కడ రాబోయేటటువంటి కొద్ది శ్లోకాల్లో మన తండ్రి స్పష్టంగా మనం ఎలా ఉన్నాము అనేటటువంటిది చెప్తున్నారు, ఎలా ఉండాలి అనేటటువంటిది కూడా చెప్తున్నారు. ఇప్పుడు వరకు మనం ఎలా ఉన్నామో ఇక్కడ చెప్తున్నారు, ఎందుకు ఉన్నామో చెప్తున్నారు. ఇకపై మనం ఎలా ఉండాలో కూడా ఈ శ్లోకాల్లో మనకు మన తండ్రి చెప్తున్నారు. నిజానికి మనం భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్తున్నారు, మన తండ్రి చెప్తున్నారు. భగవంతుడి పట్ల నాకు ప్రేమ ఉంది అని అనుకున్నప్పుడు ఇది మనం విని తీరాలి అంతే. ఈ మార్పు మనం చేసుకుని తీరాలి అంతే. ఏమని చెప్తున్నారు చూడండి. కామైస్తైస్తైర్హుత జ్ఞాన ప్రపద్యంతే అన్యదేవత తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. మనకు శ్రీమద్ భగవద్గీతలో ఒక శ్లోకం, అద్భుతమైనటువంటి శ్లోకం. మత్త పరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. మత్త పరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ, నాకన్నా అన్యమైనటువంటిది కించిత్ కూడా ఇక్కడ మరేది కూడా లేనే లేదు. నేనే సర్వవ్యాపకమై ఉన్నాను. బయట లోపల స్వరూపత అంతా కూడా నేనే అయి ఉన్నాను. నేను కాక ఇక్కడ మరేది కూడా లేనే లేదు అనేటటువంటిది మనకు స్పష్టంగా చెబుతున్నారు. అంటే భగవంతుడు ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు ఎవరు ఈ భగవంతుడు? ఎవరినైతే మనం సృష్టికర్త అనుకుంటున్నామో, ఎవరినైతే మనం పరమాత్మ అని అనుకుంటున్నామో, ఆ ఏకైక పరమాత్మ, ఆ సృష్టికర్త, అందరి యొక్క తండ్రి, ఈ సృష్టికి కారణమైనటువంటి వాడు, ఈ సృష్టి తన స్వరూపంగా ఉన్నటువంటి వాడు, అవ్యక్త స్వరూపమై ఉన్నటువంటి ఆ తండ్రి వ్యక్తమై ఈ జగత్తుగా కనపడుతున్నారు.
ఆయనకన్నా భిన్నమైనటువంటిది మరేది లేదు. ఏ దేవత, ఏ దేవుడు కూడా ఆయనకన్నా భిన్నమైనటువంటి వాడు ఎవరు కూడా లేనే లేరు. ఎందుకని కించిత్ కూడా నాకంటే భిన్నమైనటువంటిది ఏది కూడా లేదు అనేటటువంటిది అంత స్పష్టంగా ఆ తండ్రి మనకు చెబుతున్నారు. ఇది మనం అర్థం చేసుకోవటమే కాదు, ఆచరణలోకి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ విషయాన్ని మనం పట్టించుకోనప్పుడు ఇంకా మనం ఎప్పుడు కూడా ఆ మొదటి మెట్టు మీదే, ఆ జారుడు మెట్టులాగా తయారైనటువంటి ఆ మొదటి మెట్టు మీదే ఉండిపోతాం తప్ప మన జన్మ సార్థకం చేసుకోవటానికి కావలసినటువంటి ఆ రెండవ మెట్టు మీదకు మనం చేరము. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఆయన ఏమంటున్నారు, ఎందుకు ఈ జారుడు మెట్టు మీద మనం ఉన్నామని చెప్తున్నారు అంటే, కామైస్తైర్హుత జ్ఞాన ప్రపద్యంతే అన్యదేవత. కోరికలతోనట, అనేక రకాలైనటువంటి కోరికలతో అనేక విధాలైనటువంటి ఆరాధనలు చేస్తూ అనేక దేవతలను నువ్వు ఇక్కడ ఆరాధిస్తున్నావు. ఎలా ఆరాధిస్తున్నావో తెలుసా? వేరువేరుగా ఉన్నారు అని ఆరాధిస్తున్నావు. బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ప్రపద్యంతే అన్యదేవత. అన్యదేవత, అన్యము అంటే ఏమిటి? వేరు. అంటే వేరుగా ఉన్నారు అని నీ ఆలోచన. ఎవరికంటే వేరుగా ఉన్నారు అన్నది నీ ఆలోచన. ఆ పరమాత్మ కన్నా వేరుగా ఉన్నారు అనేటటువంటిది నీ ఆలోచన. అందుకని చెప్పేసి నువ్వు రకరకాలైనటువంటి కోరికలతో అనేక దేవతలను ఆరాధిస్తూ ఆ దేవతలందరూ కూడా వేరువేరుగా ఉన్నారు అనేటటువంటి భావన ఏర్పరచుకుని ఉంటున్నావు. నువ్వేం చేస్తున్నావో తెలుసా? తం నియమమాస్థాయ ప్రకృత్యా నేతా స్వయా. నీ స్వభావానికి తగ్గట్లుగా నీ నియమాలను నువ్వు ఏర్పరచుకుంటున్నావు. కొన్ని నియమాలను నువ్వు ఏర్పరచుకుంటున్నావు. ఏర్పరచుకుని ఆయా దేవతలను ఆరాధిస్తూ నీ కోరికలను ఆ దేవతలకు తెలియచేసి ఆ దేవతల నుంచి నువ్వు అవన్నీ కూడా పొందుతున్నాను అనేటటువంటి భావన ఏర్పరచుకుని ఆ పూజలు అలాగే కొనసాగిస్తూ ఉన్నావు. ఆ సకామ భక్తి అలాగే కొనసాగిస్తున్నావు. ఒక దేవుణ్ణి ఆరాధించినప్పుడు నీ కోరిక నెరవేరకపోయినట్లయితే ఆ దేవుణ్ణి కూడా మార్చి ఇంకొక దేవతను పెట్టుకుని, లేదా ఇంకొక దేవుణ్ణి పెట్టుకుని, లేదా ఇంకొక తీర్థానికి వెళ్ళి, లేదా ఇంకొక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ నీ కోరికల్ని ఆయా దేవతలకు, ఆ దేవుడికి లేదా ఆ మహాత్ముడికి తెలియచేసి నీ కోరికలు నెరవేరాలి అని ఆ భావనతోనే నువ్వు ఆ ఆరాధనలు చేస్తున్నావు. దానికి తగ్గట్లుగా నువ్వు కొన్ని నియమాలను నువ్వు ఏర్పరచుకుంటున్నావు. తం నియమమాస్తాయ. ఆ నియమాలను నువ్వు ఏర్పరచుకుని ఆయా దేవతలను నువ్వు ఆరాధిస్తున్నావు. నీ స్వభావాన్ని బట్టి ఇవన్నీ కూడా నువ్వు ఏర్పరచుకున్నావు. అన్యదేవత అనేటటువంటిది ఇక్కడ మనకు చెబుతున్నారు. సరే, బాగానే ఉంది. ఇక్కడ ఆయా దేవతలను ఆరాధిస్తున్నప్పుడు మన కోరికలు కాస్త ఒక్కొక్కసారి నెరవేరుతున్నాయి కదా. నెరవేరుతున్నప్పుడు మనం అలా ఆరాధించటం వల్ల వచ్చినటువంటి చిక్కేమిటి అసలు మనకు? ఇక్కడ ఎందుకు పరమాత్మ ఈ విధంగా మాట్లాడుతున్నట్లు అసలు? సరే, పరమాత్మ ఒకడు ఉన్నారు, బాగానే ఉంది. దానికి మనమేమి వేరుగా అనుకోవటం లేదు. సృష్టికర్త ఉన్నారా అంటే ఉన్నారు అంటారు. ఎంతమంది సృష్టికర్తలు ఉన్నారు అనే ప్రశ్న అడిగితే ఒక్కరే. అందరూ కూడా అదే చెప్తారు, ఒక్కరే.
అంతకుమించి ఆ ఒక్కరు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఆ ఒక్కరికి మనకి సంబంధం ఏమిటి అనేటటువంటి ఆలోచన మాత్రం చేయరు. ఇక్కడ దేవతల గురించి మాత్రం మనకు చాలా తెలుసు అనుకుంటాం. రకరకాలైనటువంటి కథలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు మహాత్ములే ఇచ్చారు. వ్యాస భగవానుల వారే మనకు అనేక పురాణాల్లో కూడా ఈ కథలను మనకు అందించారు. అవన్నీ కూడా మొదటి మెట్టు మీద నీవు అర్థం చేసుకుని ఆ విధంగా ఆరాధిస్తూ సకామ భక్తుడు వై ఉండి దేవతని లేదా దేవుణ్ణి ఆరాధించినప్పుడు నీ దోషాలను, నీ మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి అనేటటువంటిది వారు మనకు చెప్పారు. కానీ ఆ మాలిన్యం పోగొట్టుకోవటం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మర్చిపోయి మనం ఇంకా అక్కడే కూరుకుపోయాము. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటి మరి? భగవంతుణ్ణి ఇప్పుడు మనం ఇన్ని రూపాల్లో ఆరాధిస్తున్నాము అనుకున్నప్పుడు, ఆయా దేవతలను ఆరాధిస్తూ మనం మన కోరికలను ఆ విధంగా నెరవేర్చుకుంటున్నాము అని అనుకున్నప్పుడు ఎందుకు భగవంతుడు ఇక్కడ ఇంత స్పష్టంగా మనకు చెబుతున్నారు? వ్యాస భగవానుల వారు ఎందుకు ఇక్కడ ఈ శ్లోకాన్ని ఇంత గట్టిగా మనకు చెబుతున్నారు అని మనం ఆలోచించుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఏ దేవతనైనా సరే మనం ఆరాధించాలి అని అంటే ఆ దేవత పట్ల మనకు నిశ్చలమైనటువంటి భక్తి శ్రద్ధలు ఏర్పడాలి. నిశ్చలమైనటువంటి భక్తి శ్రద్ధలు ఏర్పడాలి. నిశ్చలమైనటువంటి భక్తి శ్రద్ధలు ఏర్పడినప్పుడు ఏ దేవతనైనా ఏ దేవుడినైనా సరే మనం ఆరాధించలేము. ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. కానీ ఇక్కడ ఒక ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే, అనేక మంది దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధిస్తున్నప్పుడు ఆ దేవత మీద లేదా ఆ దేవుడి మీద ఆ శ్రద్ధ భక్తి ఉంటున్నాయా, లేకపోతే వాళ్ళ కోరికల మీద ఉంటున్నాయా అన్నది. దృష్టి దేని మీద ఉంటుంది? ప్రేమ దేని మీద ఉంటుంది? ఇష్టత దేని మీద ఉంటుంది? ఇష్టమంతా కూడా వాళ్ళ కోరికల మీద, వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలి అనేటటువంటి దాని మీదే తప్ప ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ దేవుడి మీద కాదు అన్నది ఇక్కడ మనకు అర్థమవుతూనే ఉంది. ఇక్కడ కానీ మనము సకామ భక్తులమే అయినప్పటికీ కూడా ఒక దేవతను లేదా దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు కూడా మనకు ఆ దేవత పట్ల లేదా ఆ దేవుడి పట్ల అచంచలమైనటువంటి భక్తి భావన ఉండాలి. మన శ్రద్ధ, మన విశ్వాసం అనేటటువంటిది ఎప్పుడూ కూడా చలించకూడదు. అలా ఉన్నప్పుడు ఆ దేవత నుండి మనం కోరుకున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని పొందటానికి వీలవుతుంది అనేటటువంటిది మనకు కొన్ని శాస్త్రాల్లో చెప్తున్నారు పెద్దలు కూడా. అదే విషయాన్ని ఇక్కడ మనకు మన తండ్రి ఈ శ్లోకంలో చెప్తున్నారు చూడండి. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఇవన్నీ చాలా గుర్తుంచుకోవాల్సినటువంటి శ్లోకాలు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి. ఒక కోరికతో ఏ భక్తుడైనా సరే ఏ దేవతనైనా సరే ఆరాధించాలి అని అనుకున్నప్పుడు, పూజించాలి అని అనుకునేటప్పుడు ఆ భక్తుడికి ఆ దేవత పట్ల అచంచలమైనటువంటి భక్తి భావన ఏర్పడాలి, విశ్వాసం ఏర్పడాలి. అచంచలమైనటువంటి భక్తి భావన, ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏర్పడాలి.
అయితే ఇక్కడ మనకి మన తండ్రి ఏం చెప్తున్నారు అంటే, అలా ఏర్పడాలి. ఆ విశ్వాసము అనేటటువంటిది నేనే ఆ భక్తుడికి కలగజేస్తున్నాను అంటున్నారు. బాగా విని అర్థం చేసుకోండి. ఒక దేవతను నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, ఒక దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, ఒక కోరికతోనే నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, ఆ ఆరాధన ఏ విధంగా ఉండాలి అంటే, ఆయా దేవత పట్ల నీకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. చంచలమైనటువంటిది కాదన్నమాట. చలించేటటువంటి విశ్వాసం కాదు, చలనం లేనటువంటి విశ్వాసం, ప్రగాఢమైనటువంటి విశ్వాసం, ప్రగాఢమైనటువంటి భక్తి భావన ఉండాలి. అలాంటి విశ్వాసం, అలాంటి శ్రద్ధ, అలాంటి భక్తి నీకు ఉన్నప్పుడు మాత్రమే నీ ఆరాధన ఆ దేవత స్వీకరించటం అన్నది జరుగుతుంది అనేది మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. మరి నీకు ఆ విశ్వాసము లేనప్పుడు, ఆ శ్రద్ధ భక్తులు నీకు లేనప్పుడు, నీ ఆరాధన అనేటటువంటిది ఎందుకు కూడా పనికిరానటువంటి ఆరాధన అవుతుంది. శ్రద్ధాభక్తులు లేనప్పుడు నీ ఆరాధన అనేటటువంటిది ఎందుకు కూడా పనికిరానటువంటిది అవుతుంది అనేది మనకు పెద్దలు చెప్తారన్నమాట. కానీ మన తండ్రి ఎంత కరుణామయుడు అంటే, ఆయన సరే పిల్లలు ఏదో పాపం తెలుసో తెలవకో ఏదో దేవతను ఆరాధిస్తున్నారులే, ఓ దేవతను ఆరాధించాలంటే వీళ్లకు కాస్త శ్రద్ధ కావాలి కదా అని ఆ శ్రద్ధ అనేటటువంటిది మన తండ్రి మనకు కలిగిస్తున్నారట. ఈ దేవతనైతే నువ్వు ఆరాధిస్తున్నావో ఆ దేవత పట్ల నీకు అచంచలమైనటువంటి శ్రద్ధను కలిగిస్తున్నారట. తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. అది నేనే ఇస్తున్నాను రామ్మ అంటున్నారు. ఇప్పుడు ఒక దేవతను మీరు ఆరాధిస్తున్నప్పుడు మీకు నిజంగా శ్రద్ధ కలిగినట్లయితే ముందుగా నువ్వు కృతజ్ఞతలు ఎవరికి చెప్పుకోవాలి? నీకు ఆ శ్రద్ధ గనక కలగకపోతే నీ పరిస్థితి ఏమిటి? ఇక్కడ నీ ఆరాధన అన్నది ఎందుకు కూడా పనికిరానట్లే కదా. కాబట్టి ఇంతటి శ్రద్ధను నాకు కలిగించావా తండ్రి అని చెప్పేసి నువ్వు పరమాత్మకు ముందు కృతజ్ఞతలు చెప్పుకో. సరే, బాగానే ఉంది, నువ్వు శ్రద్ధతో ఆరాధన చేశావు, మంచిదే, చాలా సంతోషం. ఆ ఆరాధన అనేటటువంటిది స్వీకరించి నువ్వు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అనేటటువంటిది ఆ దేవత నెరవేర్చాలి. అందుకే కదా నువ్వు ఆరాధన చేసుకునేది. ఒక కోరికతో నీవు ఆ దేవతను, పరమాత్మ నీకు ఇచ్చినటువంటి శ్రద్ధతో ఆ దేవతను నువ్వు ఆరాధించావు. ఆ ఆరాధన ఆ దేవత స్వీకరించాలి. స్వీకరించిన తర్వాత నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఆ దేవత నెరవేర్చాలి. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, సతయా శ్రద్ధయా యుక్త తస్య ఆరాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. నేనిచ్చినటువంటి శ్రద్ధతో నీవు ఆ దేవతను నువ్వు ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ ఆరాధన స్వీకరిస్తున్నది నేనే నిజానికి. అలాగే లభతేచ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరుస్తున్నటువంటిది కూడా నేనే. ఎవరు? పరమాత్మ. మరి నువ్వేమనుకుంటున్నావు ఇక్కడ? ఆ దేవత నన్ను అనుగ్రహించింది, ఆ దేవతను నేను ఆరాధించాను ఇప్పుడు వరకు, ఆ దేవత నా ఆరాధన స్వీకరించి నా పట్ల అనుగ్రహంతో నా కోరిక నెరవేర్చింది అని నువ్వు అనుకుంటున్నావు.
కానీ యథార్థానికి అది కాదు జరుగుతున్నది. మరి ఏం జరుగుతున్నట్లు అంటే, నీకు శ్రద్ధ కలిగించినటువంటిది పరమాత్మే. నీ ఆరాధన స్వీకరించి నీవు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేర్చినటువంటిది కూడా పరమాత్మే అని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, పరమాత్మ ఆ విధంగా మన కోరికలు నెరవేర్చేటటువంటి వాడైనా, మరి అలాంటప్పుడు ఒక్కొక్కసారి నెరవేరుస్తున్నారు, ఒక్కొక్కసారి నెరవేర్చటం లేదు. ఇప్పటివరకు మేము ఆ దేవత అనుకున్నాము, అందుకని చెప్పేసి ఆ దేవతల్ని కూడా మార్చుకుంటూ, దేవుళ్ళను కూడా మార్చుకుంటూ, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు అంటే, నీ కోరిక నెరవేర్చుతున్నది కూడా నేనే అనేది చెప్తున్నప్పుడు, పరమాత్మే మా కోరిక నెరవేరుస్తున్నప్పుడు, మేము ఈ ఆరాధన చేస్తున్నప్పుడు ఎందుకు ఒక్కొక్కసారి మా కోరిక నెరవేరుస్తున్నారు అని మాకు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఎందుకు మా కోరిక నెరవేర్చటం లేదని మాకు అనిపిస్తుంది అనేటటువంటి ప్రశ్న ఒకటి మీకు రావచ్చు. ఎందుకు అంటే ఇక్కడ చెప్పారు, తం నియమమాస్తాయా, నీ నియమాలను నువ్వు ఏర్పరచుకున్నావు. శాస్త్రం ప్రకారంగా నువ్వు ఆరాధన చేయటం లేదు, గుర్తుంచుకో. మహర్షులు మనకు వేదాల్లో ఏ విధంగానైతే చెప్పారో ఆ విధంగా నువ్వు చేయటం లేదు, గుర్తుంచుకో. నీ ఇష్టాయిష్టాలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు ఆరాధించేటటువంటి దేవుడి మీద రుద్దుతున్నావు, గుర్తుంచుకో. అలా కాదు నువ్వు చేయాల్సినటువంటిది, అది ఒక తప్పు నువ్వు చేస్తున్నావు. అలాగే మనకు మహర్షులు మహాత్ములు ఏ నియమాలైతే చెప్పారో ఆ నియమాలని నువ్వు తూచా తప్పకుండా నువ్వు పాటించి తీరాలి. నువ్వు ఒక కోరికతో భగవంతుణ్ణి లేదా దేవతను, దేవుణ్ణి, ఏ దేవుణ్ణైనా నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, ఏ నియమాలతో అయితే నువ్వు భగవంతుణ్ణి, ఆ దేవతను ఆరాధించాలో ఆ నియమాలు తూచా తప్పకుండా నువ్వు పాటించి తీరాలి. లేనప్పుడు ఏమవుతుందంటే, మనకు శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయంలోనే చెబుతున్నారు, అభిక్రమ నాశం, ప్రత్యవాయ దోషం, ఈ రెండు కూడా పట్టుకుంటాయి. అభిక్రమ నాశం అంటే నువ్వు చేయాల్సినటువంటి దాన్ని ఒక్క 40 రోజులు చేద్దాము అని అనుకున్నావనుకో, ఒక పూజ ఏదైనా, ఈ లోపల నువ్వు మానేసావు అంటే నీకు ఏ ఫలితము కూడా రాదు, ఏ ఫలితము కూడా రానే రాదు. అలాగే మనకు ఏ నియమాలైతే చెప్పారో ఆ నియమాల ప్రకారంగా నువ్వు ఆ ఆరాధన చేయనప్పుడు, ఆ నియమాల ప్రకారంగా ఆ ఆరాధన చేయనప్పుడు ప్రత్యవాయ దోషము అంటే నీకు కొన్ని దుష్ఫలితాలు కూడా కలగవచ్చు. అంటే బెడిసి కొడుతుంది అంటారు చూడు, అలాంటిదన్నమాట. కాబట్టి ఒక ఆరాధన చేస్తున్నప్పుడు నీవు నీ స్వభావానికి అనుగుణంగా నువ్వు ఏర్పరచుకున్నటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి సరైనవి కాదు, గుర్తుంచుకో. ఖచ్చితంగా మనకు మహర్షులు మహాత్ములు ఏవైతే చెప్పారో వాటి ప్రకారంగానే నువ్వు ఆ నియమాల్ని ఆచరిస్తూ ఉండాలి. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే, నీకు అచంచలమైనటువంటి శ్రద్ధ భక్తి ఉండాలి. నీ దృష్టి అంతా కూడా నువ్వు ఏ దేవతను ఆరాధిస్తున్నావో ఆ దేవత మీదే ఉండాలి, ఆ దేవత మీదే ఉండాలి పూర్తిగా కూడా. అవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోపాద్యం సమర్పయామి, హస్తయోపాద్యం సమర్పయామి అని అంటున్నప్పుడు స్వయంగా ఆ దేవత అక్కడ కూర్చుని ఉన్నట్లుగానే నీ భావన ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు నీ కోరిక నెరవేరబడుతుంది అనేటటువంటిది మనకు శాస్త్రాల్లో చెప్తున్నారు. ఇది కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే, నీవు కోరిన కోరిక అనేటటువంటిది నువ్వు అనుకున్నప్పుడే అది నీకు ఆ ఫలితం రావాలి అనేటటువంటిది లేదు.
నువ్వు అనుకున్న రూపంలోనే రావాలి అనేటటువంటిది కూడా లేనే లేదు. నీవు ఒక సత్కర్మ, ఇదంతా కూడా ఒక సత్కర్మ. ఈ ఆరాధన అనేటటువంటి ఈ సత్కర్మను నువ్వు నియమాల ప్రకారంగా శ్రద్ధాభక్తులతో నువ్వు చేసినప్పుడు నీకు ఏ ఫలితం రావాలో, ఎలాంటి ఫలితం రావాలో, ఎప్పుడు రావాలో అది ఒక నియతి ప్రకారంగా నువ్వు పొందుతావు, తప్పకుండా పొందుతావు అన్నమాట. ఎందుకనంటే ఇక్కడ నువ్వు ఏ సత్కర్మ చేసినా దాని ఫలితం సత్ఫలితం నువ్వు పొంది తీరుతావు. ఇది సృష్టిలో ఉన్నటువంటి నియమం. అది నువ్వు శ్రద్ధగా చేసినప్పుడు తప్పకుండా పొంది తీరుతావు. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఒక నియతి ప్రకారం అది జరుగుతుందంతే. ఆ నియతి ప్రకారంగా నువ్వు అది పొందాలి అనుకున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటంటే నువ్వు ఆ నియమాలని శ్రద్ధగా నువ్వు పాటించాలి. అలాగే అచంచలమైనటువంటి భక్తి భావన అనేటటువంటిది, నువ్వు ఏ దేవతను ఆరాధిస్తున్నావో ఆ దేవత పైన చెక్కు చెదరకుండా అలా ఉండేలాగా నువ్వు చేసుకోవాలి. ఈ రెండు కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. అయితే ఇక్కడ ఏమంటున్నారు ఆ తండ్రి అంటే, సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనమీహతే లభతే చ తత కామాన్ మయైవ విహితాన్ హితాన్ అంటున్నారు అన్నమాట. నువ్వు ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నావంటే, నువ్వు శ్రద్ధగా ఈ ఆరాధన చేసినప్పుడు, ఆ దేవతను పూజించినప్పుడు ఆ దేవత నీ కోరిక నెరవేరుస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు. అది తప్పు. ఆ దేవత కాదు నీ కోరిక నెరవేరుస్తున్నటువంటిది, ఆ పరమాత్మే నీ కోరిక నెరవేరుస్తున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా ఆ తండ్రి చెప్తున్నారు. ఎందుకని పరమాత్మ ఒక దేవతను మనం ఆరాధిస్తున్నప్పుడు ఆ శ్రద్ధ కలిగిస్తున్నది నేనే అంటున్నారు ఆయన, ఆరాధన స్వీకరిస్తున్నది నేనే అంటున్నారు, నీ కోరిక నెరవేరుస్తున్నది నేనే అంటున్నారు. మరి ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఆయన కాక ఇంకోటి ఏది లేదు కాబట్టి ఇక్కడ అది. ఆయన కాక ఇంకొకటి ఏది కూడా లేదు కాబట్టి, మొత్తం అంతా కూడా ఆయన స్వరూపమే కాబట్టి ఈ దేవతలు, దేవుళ్ళు, ఈ గ్రహాలు, ఈ దిక్పాలకులు అన్నీ కూడా ఆయన స్వరూపంలోని భాగాలే కాబట్టి, ఆయన స్వరూపంలోని భాగాలే కాబట్టి మరి ఆ శ్రద్ధ కలిగించాల్సింది ఆయనే. ఆయన కాక మరి ఎవరూ లేరు ఇక్కడ, ఆయనకు వేరుగా లేరు. అలాగే ఆరాధన స్వీకరించాల్సినటువంటిది కూడా ఆయనే, ఆయన కాక వేరుగా ఎవరూ లేరు కాబట్టి. అలాగే నీ కోరిక నిజానికి ధర్మబద్ధమైనది అయినట్లయితే ఆ కోరిక నెరవేర్చాల్సింది కూడా ఆయనే, ఆయన కాక వేరే ఎవరూ లేరు కూడా. ఈ దేవతలు, దేవుళ్ళు ఏదైనప్పటికీ కూడా అంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా ఆ తండ్రి దేహంలోని భాగాలే అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఇది. అదే రేపు మనకి విభూతి యోగంలోనూ విశ్వరూప దర్శన యోగంలోనూ కూడా మన తండ్రి మనకు చెప్పబోతున్నారు. ఆ విశ్వరూప దర్శనం ఆ విధంగా ఏర్పరచుకోవటం కోసమే ఇక్కడి నుండి మనల్ని నెమ్మదిగా సిద్ధం చేసుకుంటూ వెళుతున్నారు అనేటటువంటిది కూడా ఈ అధ్యాయం మొదట్లోనే మనం మాట్లాడుకోవటం జరిగింది కదా. ఇప్పుడు ఈ దృష్టి ఏర్పరచుకోవాలి. ఏ దృష్టి ఏర్పరచుకోవాలి? ఇప్పుడు ఒక దేవతను నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, ఒక గుడికి నువ్వు వెళ్ళినప్పుడు, అక్కడ ఒక దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, ఒక దేవుడికి నువ్వు నమస్కరిస్తున్నప్పుడు నీకు గుర్తు రావాల్సినటువంటిది ఎవరు అంటే ఆ ఏకైక పరమాత్మ. ఇక్కడ ఈ రూపంలో కనపడుతున్నారు, ఇక్కడ ఈ రూపంలో కనపడుతున్నారు, ఇక్కడ ఆ రూపంలో కనపడుతున్నారు. ఒక చెట్టుని నువ్వు పూజిస్తున్నప్పటికీ, ఒక గుట్టను నువ్వు పూజిస్తున్నప్పటికీ, ఒక పాముని నువ్వు పూజిస్తున్నప్పటికీ, ఒక పక్షిని నువ్వు పూజిస్తున్నప్పటికీ, ఏ దేవతను నువ్వు పూజిస్తున్నప్పటికీ కూడా నీ దృష్టి ఏ విధంగా ఉండాలి? ఆ తండ్రి కన్నా అన్యమైనటువంటిది ఇక్కడ ఏది కూడా లేనే లేదు అనేటటువంటిది ఆ భావన ఏర్పరచుకోవాలి. ఆ భావన ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే అది సరైనటువంటి భక్తి అవుతుంది అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో
9వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం అంటున్నారు. ఈ శ్లోకం చాలామందికి ఇష్టం అన్నమాట. అయితే ఇక్కడ దానిలో ఉన్నటువంటి మర్మం ఏమిటి అన్న దాన్ని ఆలోచించటం లేదు. అనన్య చింతయంతో మాం అన్నప్పుడు వాళ్ళు ఏ దేవతను లేదా ఏ దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఆ దేవతను నిరంతరము ఆరాధించినట్లయితే ఆ దేవత నా యోగక్షేమాలు చూసుకుంటుంది అంటున్నారు. ఒక మహాత్ముడిని వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు, ఒక సద్గురువుని వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు, ఆ సద్గురువుని నిరంతరం కూడా స్మరించుకుంటూ ఉన్నప్పుడు, ఆ మహాత్ముడిని నిరంతరం కూడా స్మరించుకుంటూ ఉన్నప్పుడు ఆయన నా యోగక్షేమాలని చూస్తున్నారు అనేది అనుకుంటున్నారు. కానీ అక్కడ ఆ శ్లోకంలో అది కాదు అర్థం. అనన్యా చింతయంతో మం, ఆయన కన్నా అన్యమైనటువంటిది మరేది కూడా లేదు అని సర్వము కూడా ఆయన స్వరూపంగా భావన చేసి వాసుదేవ సర్వమితి, సర్వము కూడా పరమాత్మ స్వరూపమే. సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, అంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే. పరబ్రహ్మ స్వరూపానికి వేరుగా కించిత్ కూడా మరేది కూడా లేదు అనేటటువంటిది నువ్వు అర్థం చేసుకుని నిరంతరము కూడా దేన్ని చూస్తున్నప్పటికీ కూడా, ఎవరితో మాట్లాడుతున్నప్పటికీ కూడా, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా నిరంతరము కూడా ఆ తండ్రిని స్మరిస్తూ ఉన్నప్పుడు, ఏకైక పరమాత్మను స్మరిస్తూ ఉన్నప్పుడు ఆయన నీ యోగక్షేమాలు చూసుకుంటాను అని అన్నారు. ఇది ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మనకి 9వ అధ్యాయంలో ఆ తండ్రి మళ్ళీ చెప్పబోతున్నారు ఈ విషయాలన్నీ కూడా. ఇది ఒక శ్లోకం ఉంటుంది. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం. ఆకాశం నుంచి పడుతున్నటువంటి ప్రతి నీటి బిందువు కూడా ఎక్కడికి చేరుతుందంటే సముద్రాన్ని చేరుతుందట. అలాగే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. సర్వదేవ నమస్కారం, ఏ దేవతకు నమస్కరించినా, ఏ దేవుడికి నమస్కరించినా ఆ నమస్కారం అనేటటువంటిది ఆ పరమాత్మకే చెందుతుంది. ఎందుకు? ఆయనే ఉన్నారు, ఆయన కాక మరేది లేదు. ఇది మీకు అర్థమవటానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీరు నన్ను ఏదైనా అడిగారు అనుకోండి, అడిగినప్పుడు మీరు అడిగినటువంటి వస్తువుని నేను ఈ చేత్తో మీకు ఇవ్వాలి. ఈ చేత్తో మీకు ఆ వస్తువుని ఇస్తున్నప్పుడు ఈ చెయ్యి మీకు ఆ వస్తువు ఇస్తున్నప్పుడు మనకు ఈ చెయ్యే ఈ వస్తువు ఇచ్చింది కదా, కాబట్టి ఈ చెయ్యే మనకు ముఖ్యము అని ఈ చేతిని మీరు ఆరాధిస్తూ ఉంటే అది ఏమవుతుంది? ఈ చేతి మీదే శ్రద్ధ ఉండాలి, మీకు ఉండాలి. ఎందుకు ఉండాలి? ఈ చెయ్యి మీకు ఇస్తుంది కాబట్టి ఈ చేతిని మీరు చూస్తూ ఉండాలి. లేనప్పుడు ఏమవుతుంది? దాన్ని మీరు పొందటం అనేది కష్టమవుతుంది. శ్రద్ధ ఉండాలి. అయితే ఈ చెయ్యే మీకు ఇస్తుంది అని చెప్పేసి మీరు అనుకుని ఈ చేతిని మీరు ఆరాధించటం మొదలుపెట్టినట్లయితే అది సరైన ఆరాధన అవుతుందా? అలాగే ఈ శబ్దాలు మీరు ఈ ముఖతా వింటున్నారు, మనకి గురువుగారి ముఖం ఒక్కటే సరిపోతుందని చెప్పేసి ఈ ముఖాన్ని పట్టుకుని మీరు ఆరాధిస్తూ ఉంటే అది సరిపోతుందా? అలాగే మీలో కొంతమంది గురువుగారి పాదాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి ఆయన వచ్చి మనతో మాట్లాడగలుగుతున్నారు, ఆ పాదాలే ముఖ్యమని చెప్పేసి పాదాలను పట్టుకుంటే సరిపోతుందా చెప్పండి? ఇక్కడ మనం అదే చేస్తున్నాం అన్నమాట. ఈ విశ్వమంతా కూడా ఆయన స్వరూపమే అనేది మనకు భగవద్గీతలో ఆ తండ్రి మనకు చెప్తూ ఉంటే, విశ్వంలోని ఒక్కొక్క దాన్ని తీసుకుని అదే పరమాత్మ, అదే భగవంతుడు అనేటటువంటి ఒక అల్పమైనటువంటి దృష్టి ఏర్పరచుకుంటున్నాం. ఈ అల్పమైనటువంటి దృష్టి ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పటికీ కూడా అనంతుడైనటువంటి పరమాత్మను, అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోలేరు. అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే నీవు కూడా ఆత్మస్వరూపం అనేటటువంటి దాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు.
ఆ విధంగా నిన్ను నువ్వు చూసుకోగలుగుతావు. అప్పుడు మాత్రమే నీవు అద్వైత దృష్టి ఏర్పరచుకుని సమస్థితిలో నీవు ఉండగలుగుతావు. అప్పుడు మాత్రమే నువ్వు స్థిత ప్రజ్ఞుడిగా మారగలుగుతావు. ఇది మనకు మన తండ్రి చెబుతున్నారు. ఈ అల్పమైనటువంటి దృష్టి నుంచి మనం బయటపడాలి అనేటటువంటి దాంతోనే మనకు ఈ అధ్యాయంలో ఆ తండ్రి ప్రత్యేకంగా ఈ శ్లోకాల్లో ఈ విషయాలు మనకు తెలియజేస్తున్నారు. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. తర్వాత శ్లోకం, మనుషులకి అతి తెలివి ఎక్కువ కదా. అతి తెలివి ఎక్కువ. ఏమనుకుంటారంటే మా అంత గొప్పవాళ్ళు లేరు అనుకుంటారు, మా అంత తెలివైన వాళ్ళు లేరు అనుకుంటూ ఉంటారు. ఆ తండ్రికి తెలుసు. భగవంతుడు ఇప్పుడు కూర్చుని మాట్లాడుతున్నాడు అనుకోండి, పరమాత్మే మాట్లాడుతున్నాడు అనుకోండి. మాట్లాడుతున్నప్పుడు సరేనయ్యా బాగానే ఉంది, మేము ఏదో ఒక దేవతను మేము ఆరాధించుకుంటున్నప్పుడు మీరే మాకు శ్రద్ధ ఇచ్చారు, బాగానే ఉంది. నిజానికి మేము మిమ్మల్ని అడగలేదు. మేము మీరెవరో కూడా మాకు అంతగా తెలియదు. మీరు శ్రద్ధ ఇచ్చారు, మంచిదే, బాగానే ఉంది. ఆ తర్వాత మా ఆరాధనలు కూడా మీరే స్వీకరిస్తున్నారనుకుంటున్నాము. ఇప్పుడు దాకా మేమేదో మా దేవత స్వీకరిస్తుంది మా ఆరాధనలని మేము అనుకున్నాము. ఇప్పుడు మీరేమంటున్నారంటే మీ ఆరాధనలు కూడా స్వీకరించేది నేనే అన్నారు. బాగానే ఉంది, ఆరాధనలు కూడా మీరే స్వీకరిస్తున్నారేమో. ఆ తర్వాత మా కోరికలు తీరుస్తున్నది కూడా మీరే అని చెబుతున్నారు. ఇప్పుడు దాకా మేము ఆరాధిస్తున్నటువంటి దేవతే మా కోరికలు నెరవేరుస్తుందనుకుని మేము అంత భక్తితో ఉన్నాం, అంత శ్రద్ధతో ఉన్నాం. అదేమో మీరు ఇస్తున్నామని ఇప్పుడు మీరు చెబుతున్నారు. సరే, మీరు ఇస్తున్నారో మేమే ఏర్పరచుకుంటున్నామని మేము అనుకుంటున్నాము. తెలివి ఎక్కువ కదా మనకి. అయితే ఏంటంట, ఇప్పుడు ఇదంతా మీరు చెబుతున్నారు, మేము ఇలాగే ఉంటాం, ఆ దేవతే ఇస్తుంది అనుకుంటూ ఉంటాం, ఆ దేవతే మాకు ఈ శ్రద్ధ కల్పించింది అని అనుకుంటూ ఉంటాం, ఆ దేవతని మాకు ఆ తల్లి సర్వము అని మేము ఆరాధిస్తాం. ఎప్పుడన్నా తేడా వచ్చినప్పుడు ఆ దేవతను కూడా మార్చి ఇంకో దేవుడిని కూడా మేము పెట్టుకుంటూనే ఉంటాం. ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటి మాకు? మేము ఇలాగే నడుస్తున్నాం, కొన్ని సంవత్సరాల నుంచి ఇలాగే నడుస్తున్నాం. ఇప్పుడు మాకు వచ్చిన నష్టం ఏమిటి? మీరొచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నారు? అంతా కూడా నా స్వరూపమే, నాకన్నా భిన్నమైనది ఇక్కడ ఏమి లేదు, కించిత్ కూడా ఏది లేదు, అంతా నా స్వరూపంగా చూడు. నువ్వు ఏ దేవతని పూజించినా, ఏ దేవుణ్ణి పూజించినప్పటికీ కూడా దానికి మూలం నేనే అని గుర్తు చేసుకుంటూ ఉండు అనేది మీరు ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు. ఇన్ని శ్లోకాల్లో, ఇన్ని అధ్యాయాల్లో మాకు అర్థమవుతుంది అదే. కానీ మేము ఇప్పుడు ఇలాగే నడుస్తూ ఉంటే మాకు వచ్చినటువంటి నష్టం ఏమిటి తండ్రి అని అన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నారో చూడండి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అసలు నీకు మానవ జన్మ నేను ఎందుకు ఇచ్చానో తెలుసా? నీవిప్పుడు మనిషి పుట్టావు. నీకు ఈ మానవ జన్మ ప్రసాదించినటువంటిది ఎవరనుకున్నావు? నువ్వు ఆరాధిస్తున్నటువంటి ఏ దేవత కానీ, ఏ దేవుడు కానీ కాదు కదా. ఎవరిచ్చారు నీకు ఈ మానవ జన్మ అంటే భగవంతుడే సృష్టికర్తే అనే మాట నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఎందుకు నేను నీకు ఈ మానవ జన్మ ఇచ్చాను అనుకుంటున్నావు? 84 లక్షల జీవరాశిలో ఉత్తమమైనటువంటిది మానవ జన్మ, దుర్లభమైనటువంటిది మానవ జన్మ. 84 లక్షల జీవరాశిలో
మానవ జన్మ దుర్లభమైనటువంటిది. అంతకుముందు ఎన్నో జన్మలలో నువ్వు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇప్పుడు ఈ జన్మ నీకు రానే రాదు. అనేక జన్మలు గడిచిపోతే తప్ప నీకు ఈ జన్మ అనేటటువంటిది రాదు. అలాగే ఈ జన్మ నీకు వచ్చింది అంటే నీవేం చేయాలి అంటే, ఇక్కడ నీకు ఈ నాశనమైపోయేటటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఈ సుఖాల కోసం, ఈ భోగాల కోసం తాపత్రయపడుతూ ఉండటం అన్నది కాదు. వాటికి సంబంధమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవటమే ధ్యేయం అన్నట్లుగా ప్రవర్తించటము కానే కాదు. యథార్థమైనటువంటి భగవతత్వం తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ భగవతత్వమే నీ స్వరూపము అని, నీకు ఆ తత్వానికి తేడా లేదు అని నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకుని ఇక్కడ జీవన్ముక్తావస్థ ఏదైతే ఉందో ఆ ముక్తావస్థ నీవు అనుభవంగా పొందగలగాలి. నేను ముక్తుడను అని నిన్ను నువ్వు తెలుసుకోగలగాలి. అలాగే ఇకపై మరలా జన్మలు లేకుండా నువ్వు చేసుకోవాలి. అందుకోసం నీకు ఈ మానవ జన్మ వచ్చింది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అనేక జన్మలు గడిచిపోయి సాధన చేసుకుంటూ వస్తూ ఉంటే ఒక జన్మకు వచ్చిన తర్వాత అప్పుడు ఆ తండ్రిని పట్టుకోవాలి అని పట్టుకుంటారట. ఇందాక శ్లోకం అదే, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే. ఎవరిని? పరమాత్మను ఆరాధిస్తారట. బహూనాం జన్మనామంతే, అనేక జన్మలు గడిచిపోయిన తర్వాత ఒక మానవ దేహంలోకి వచ్చిన తర్వాత ఆ మనిషికి బుద్ధి పుడుతుందట. ఏం బుద్ధి పుడుతుంది? పరమాత్మను పట్టుకోవాలి అనే బుద్ధి. అంటే నిష్కామ భక్తుడిగా మారాలి. నిర్గుణ స్వరూపమైనటువంటి తండ్రిని తెలుసుకోవాలి. నిరాకార స్వరూపమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి అనంతుడైనటువంటి తండ్రిని తెలుసుకోవాలి. ఆ తండ్రిని ఆ జిజ్ఞాసతో తెలుసుకున్న తర్వాత తనకు తన తండ్రికి తేడా లేదు అని గ్రహించగలగాలి అనేది ఇక్కడ మనకు ఆ తండ్రి విధంగా చెబుతున్నారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏమనంటే, ఎన్నో జన్మల తర్వాత అంటున్నారు కదా, ఇప్పుడు మొదలైందేమో అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మొదలైనప్పటికీ కూడా మనకు శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలో చెప్తున్నారు, ఇప్పుడు ఇలా నడవండి. ఇలా నడుస్తున్నప్పుడు ఈ జన్మలో గనక మీరు చాలినంత బలాన్ని మీరు చేకూర్చుకోలేకపోతే, సిద్ధి పొందకపోతే, అంటే ఆ దృష్టి మీకు ఏర్పడకపోతే, అంటే స్థిత ప్రజ్ఞులుగా మీరు ఉండలేకపోతే ఏం పర్వాలేదు, మరలా మీకు మానవ జన్మే వస్తుంది. అప్పుడు మరలా ఇప్పుడు వరకు మీరు ఏదైతే నేర్చుకున్నారో అక్కడి నుండే మీరు నేర్చుకుంటానికి అవకాశం ఉంటుంది. అందున మీరు చక్కగా శ్రీమంతుల ఇళ్లలో పడతారు, మహాయోగుల ఇళ్లలో పడతారు. మీరు పుట్టిన దగ్గర నుంచే శ్రీమద్ భగవద్గీత బోధ మీరు వింటూ ఉంటారు కాబట్టి మీకు అది చివరి జన్మ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అనేది చెబుతున్నారు. ఎప్పుడు? శ్రీమద్ భగవద్గీతలో ఆ తండ్రి ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఈ లోపులోనే ఆయన్ని పూర్తిగా తెలుసుకోకుండా ఆ స్థితప్రజ్ఞత అనేటటువంటిది అనుభవంగా మారక ముందే ఈ దేహం రాలిపోతే అప్పుడు మళ్ళీ మనకి ఏ ఇబ్బంది లేదు, మళ్ళీ జన్మ వస్తుంది. ఇక్కడ నుండి నేర్చుకోవచ్చు. అది ఒక పద్ధతి. అలా కాకుండా గడిచినటువంటి జన్మల్లో మీరు ఇలాగే భగవద్గీత శ్రవణం చేస్తూ ఇవన్నీ కూడా సాధన చేసుకుంటూ వచ్చి ఆ తండ్రిని అలాగే స్మరించుకుంటూ అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమము,
ఇది యోగక్షేమం అంటే. అసలు యోగక్షేమం అంటే ఏంటి? క్షేమం అంటే ఏంటి? ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవటం. యోగం అంటే ఏంటి? కొత్తదాన్ని పొందటం అన్నమాట. యోగక్షేమం ఆయన చూసుకుంటానంటున్నారు. మీరు గడిచినటువంటి జన్మల్లో భగవద్గీత శ్రవణం చేసి ఆ తండ్రిని స్మరించుకుంటూ అనంతంగా ఏ కోరికలు కూడా లేకుండా నిష్కామంగా సర్వవ్యాపకమైనటువంటి ఆ తండ్రిని స్మరించుకుంటూ, సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆ తండ్రిని స్మరించుకుంటూ, ఆ సచ్చిదానంద స్వరూపమే నేను అని ఆ విధంగా నువ్వు భావన చేసుకుంటూ ఉన్నప్పుడు అది ఒక స్థాయికి రాకుండానే మీ దేహాలు పోయి ఉంటే, ఇదిగో ఇప్పుడు మళ్ళా ఈ దేహం వచ్చింది అని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు అందుకోసమే ఆ తండ్రి మళ్ళా నీకు భగవద్గీత వినటానికి ఒక ఆసక్తి కలిగించారు. ఆ తండ్రిని తెలుసుకుని, ఆ తండ్రిని అనంతుడుగా తెలుసుకొని సర్వము కూడా ఆయన స్వరూపంగా చూడాలి అనేటటువంటి ఒక భావన నీకు కలిగించారు. అలాగే ఆ తండ్రిని ఈ అల్పమైనటువంటి కోరికలతో సతాయించటం కాదు. ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివే, అశాశ్వతమైనటువంటివే. ఏ కోరిక కోరినప్పటికీ కూడా అది దుఃఖాన్నే ఇస్తుంది, అంతే. ఏ కోరిక అయినప్పటికీ కూడా దుఃఖాన్నే ఇస్తుంది. అలాంటి ఈ కోరికలు కోరుకుంటూ ఆ అల్పమైనటువంటి సుఖాల కోసం, అశాశ్వతమైనటువంటి భోగాల కోసం, ఇహపరాల్లో పొందేటటువంటి ఏ భోగమైనప్పటికీ కూడా, ఏ పుణ్యమైనప్పటికీ కూడా మరలా మనం దుఃఖమే అనుభవించాలి తప్ప అది శాశ్వతమైనటువంటిది కాదు అనేటటువంటిది తెలుసుకొని, ఏ కోరికలు వద్దు తండ్రి, నీతో ఏకమవ్వటమే ఈ జన్మ సార్థకం చేసుకోవటం ఒక్కటే తండ్రి. మిమ్మల్ని తెలుసుకొని, మీకు నాకు ఉన్నటువంటి సంబంధం ఏదో తెలుసుకొని, తత్వమసి అని మహర్షులు చేసినటువంటి ఆ బోధ ఏదైతే ఉందో ఆ బోధ ప్రకారంగా ఉండాలని, అహం బ్రహ్మస్మి అనేటటువంటి ఆ మహావాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం ప్రకారంగా అనుభవంగా ఉండాలని అనుకుంటున్నాం తండ్రి అని ఇప్పుడు మీకు ఆ ఆసక్తి కలుగుతుంది అంటే దాని అర్థం ఏమిటి? నడిచి వచ్చారనమాట. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రవచ్యంతే. ఇప్పుడు ఆ తండ్రిని ఆరాధించాలి అనేటటువంటి ఒక సత్సంకల్పం ఏర్పడుతుంది. ఆ విధంగా భావన చేసుకుని ఇప్పుడు ఇంకా దృష్టి చెదరకుండా, ఇంకా మాయలో పడకుండా నిరంతరము కూడా సచ్చిదానంద స్వరూపంగా ఈ జగత్తునంతా కూడా ఆ దృష్టి ఏర్పరచుకుని అలా చూడాలి. వాసుదేవ సర్వమితి, అంతా కూడా వాసుదేవమయం, అంతా కూడా జగత్తంతా కూడా రామమయం, అంతా కూడా భగవన్మయం, అంతా కూడా పరమాత్మమయం. ఆ తండ్రి ఈ విధంగా కనపడుతున్నారు. ఆ తండ్రి కదా ఈ విధంగా కనపడుతున్నారు. ఆ తండ్రే కదా ఇంత వైభవంగా కనపడుతున్నారు. ఆ తండ్రే కదా ఇంత అద్భుతంగా ఈ పూజలన్నీ కూడా అందుకుంటున్నారు. ఆ తండ్రే కదా ఈ పల్లకి సేవ ఈ విధంగా చేయించుకుంటున్నారు. ఆ తండ్రే కదా ఇక్కడ వైభవంగా రథోత్సవంలో ఈ విధంగా ఉన్నారు అని ప్రతిసారి కూడా నీ దృష్టి ఆ తండ్రి మీదకు వెళ్ళేలాగా, ఆ పరమాత్మ మీదకు వెళ్ళేలాగా, అనంతమైనటువంటి శాశ్వతమైనటువంటి నామరూపరహితమైనటువంటి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆ తండ్రి మీదకు వెళ్ళేలాగా నువ్వు చేసుకోవాలి అనేటటువంటిది ఇక్కడ మనం ఈ శ్లోకాల్లో అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం. అదే ఇక్కడ చెబుతున్నారు. నువ్వు అలా చేయలేదనుకో ఏమవుతుంది? అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం. అల్పమేధసాం, తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారు అంటే అల్పమైనటువంటి అశాశ్వతమైనటువంటి కోరికలు కోరుకుంటూ ఆ దేవతలను ఆరాధించుకుంటూ ఆ కోరికలు నెరవేరితే చాలు తండ్రి, నాకేం అవసరం లేదు తండ్రి, ఈ కోరిక ఒక్కటి తీర్చిపెట్టు తండ్రి, ఇంకేమి వద్దు తండ్రి, ఇంకేమి వద్దు తండ్రి, ఇదిగో మా అమ్మాయి పెళ్ళైపోతే చాలు తండ్రి అని కోరుకుంటారు. ఆ తరువాత మళ్ళీ 4 రోజులు అయ్యేటప్పటికి తండ్రి మా అల్లుడికి ఒక మంచి ఉద్యోగం వస్తే చాలు తండ్రి, ఇంకా నేనేం కోరుకోను తండ్రి, వాళ్ళు ఒక ఇంటి వాళ్ళు అవుతారు తండ్రి. 4 రోజులు అయిన తర్వాత అల్లుడు గారు తాగి వస్తున్నారంట తండ్రి, ఆ తాగుడు మార్చేలాగా చేయి తండ్రి, నేను ఇంకే కోరిక కోరుకోను తండ్రి. ఇంకా 4 రోజులు అయిన తర్వాత నీ దయ వల్ల
నిజంగా తాగుడు మానేశాడంట తండ్రి. ఈయన దయ వల్ల కాదు, డాక్టర్ చెప్పాడు తాగితే ఇంకా లివర్ చెడిపోద్దని భయపెట్టాడు. కానీ ఇప్పుడు తండ్రి పేకాట ఆడుతున్నాడు అంట తండ్రి. నేను ఇచ్చిన డబ్బులు కూడా తగలేసేస్తున్నాడు తండ్రి. ఇంకా నేనేం కోరుకోను తండ్రి. ఇది ఇలాగ సాగుతూ 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 సాగుతూనే ఉంది కదా. నిజానికి ఆ తండ్రి ఏమంటున్నారో తెలుసా? మరి బుద్ధి లేనివాడా, నీకు ఈ మానవ జన్మ నేను ప్రసాదించాను, ఇంత బుద్ధి తక్కువగా నువ్వు ఆలోచిస్తే ఎలాగా అంటున్నారు ఇక్కడ. అంతవత్తు ఫలం, ఇది అంతమయ్యేటటువంటి ఫలం. ఈ కోరిక నెరవేరితే నీకు వచ్చేటటువంటి ఆ సంతోషం అన్నది, సంతృప్తి అన్నది అశాశ్వతమైనటువంటిది, స్వల్పమైనటువంటిది. 4 రోజులైన తర్వాత మళ్ళీ నీకు దుఃఖమే కలుగుతుందిరా, మళ్ళీ నీకు సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రారబ్ధవశాత్తు ఇవన్నీ కూడా ఎవరు అనుభవించాలో అది అనుభవిస్తూనే ఉన్నారు. నువ్వైనా సరే, నీ పిల్లలైనా సరే, నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ ప్రారబ్ధాలను బట్టి ఇదంతా కూడా అనుభవిస్తున్నారా. ఆ ప్రారబ్ధాలను ఎదుర్కోవాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఇదంతా కూడా మాయకు అతీతుడైనటువంటి నన్ను పట్టుకుని ఉండాలి అనేటటువంటి దాన్ని నువ్వు మర్చిపోయి నువ్వేం చేస్తున్నావంటే ఈ అల్పమైనటువంటి ఈ సుఖాల కోసం, ఈ సంతోషం కోసం, ఈ సంతృప్తి కోసం ఈ కోరికలు కోరుకుంటూ ఈ ఆరాధనలు చేసుకుంటూ ఉన్నావు. దీనివల్ల నష్టం ఏమిటి స్వామి? దేవాన్ దేవయజో యాంతి. ఇలాగే చేసుకుంటూ ఆ దేవతను నువ్వు అలాగే పట్టుకుని ఉంటే మళ్ళీ నువ్వు ఆ దేవతల లోకాలకు వెళ్తావు. వెళ్తే బాగానే ఉంటుందేమో కదా స్వామి. ఏముండదు. ఈ పుణ్యం కాస్త హరించుకుపోతే మళ్ళీ క్షీణే పుణ్యం మత్స్యలోకం విశంతి. ఆ తండ్రి 2వ అధ్యాయంలోనే మనకు చెప్పారు. ఎంతో కాలం ఉండవు, మరలా ఇక్కడే పడతావు. ఇక్కడే పడతావు అంటే మనిషిగా పడతావు అనుకుంటున్నావేమో. ఏమి నీకు నమ్మకం ఏమి ఉంచుకోబాకు. 84 లక్షల జీవరాశిలో నువ్వు ఇక్కడ కోరికలే కోరుతున్నావు కాబట్టి, కోరికలు అంటే ఏంటి? ఈ ఇంద్రియ సుఖాలే సుఖాలు అనుకునేటటువంటి జన్మ అది. అంటే ఇంద్రియాలు అంటే అసు అంటారనమాట. అలాంటి అసుర జన్మలు నువ్వు పొందబోతావు అనేటటువంటిది మనకు శాస్త్రాల్లో చెప్తున్నారనమాట. అంటే ఇంద్రియ సుఖాల కోసమే నువ్వు వెంపర్లాటతో ఉన్నావు, కానీ సుఖస్వరూపమైనటువంటి నిన్ను నువ్వు తెలుసుకోవటం లేదు. సుఖస్వరూపుడైనటువంటి పరమాత్మని పట్టుకోవాలని నువ్వు అనుకోవటం లేదు. కాబట్టి ఇంద్రియ సుఖాల కోసమే నువ్వు ప్రాకులాడుతూ అవే కావాలనుకుంటున్నప్పుడు నువ్వు అలాంటి జన్మలే పొందుతావు అనేటటువంటిది మనకు శాస్త్రంలో చెప్తున్నారు. కాబట్టి ఈ అంతమయ్యేటటువంటి ఈ కోరికల్ని కోరుకుంటూ ఈ దేవతల్ని ఆరాధించుకుంటూ ఉంటే నువ్వు వాళ్ళనే పొందుతావు. కానీ మద్భక్త యాంతి మామపి, నా భక్తుడు నన్ను పట్టుకుని ఉన్నటువంటి వాడు నిష్కామంగా ఏ కోరిక కూడా లేకుండా నిరంతరము కూడా అనంతుడనైనటువంటి సచ్చిదానంద స్వరూపుడనైనటువంటి నన్ను పట్టుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళు నన్ను పొందుతున్నారు అని చెప్తున్నారు. అంటే పరమాత్మ స్వరూపమే నీవు, ఆ పరమాత్మే ఈ దేహంలో ఆత్మగా ఉన్నారు. ఆ పరమాత్మకు నీకు ఏ తేడా లేదు అనేటటువంటి దాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. అలాగే నువ్వు ఈ దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి, ఆనంద స్వరూపానివి, సచ్చిదానంద స్వరూపానివి అని నిరంతరం కూడా నిన్ను నువ్వు చూసుకుంటూ ఆ జీవన్ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటావు. ఈ దేహం రాలిపోయిన తర్వాత విదేహముక్తి అంటారు కదా, అలాగా నువ్వు ఆ తండ్రితో, ఇంకా ఆ తండ్రి నీకు వేరుగా లేరు, ఏకంగా ఉన్నాము అనేటటువంటి ఆ స్థితి నువ్వు పొందటం, ఆ పరమపదం పొందటం అన్నది సాధ్యమవుతుంది అనేటటువంటిది ఇక్కడ మనకు ఆ తండ్రి చెప్తున్నారు. కానీ ఎందుకని ఇలా చేయలేకపోతున్నారు? ఎందుకు మనిషి ఈ విధంగా చేయలేకపోతున్నారు? ఇంత స్పష్టంగా మనకు ఆ తండ్రి చెప్తున్నప్పుడు కేవలము భగవద్గీతలోనే కాదు,
ఉపనిషత్తులన్నిటి యొక్క లక్ష్యము కూడా ఇదే అయి ఉంది. అలాగే మీరు చూసినట్లయితే మహాభారతం అంతా కూడా ఇదే లక్ష్యంతో వ్యాస భగవానుల వారు మనకు అందించారు. భారతం కూడా ఇదే లక్ష్యంతో వ్యాస భగవానుల వారు అందించారు. అక్కడ కూడా సాకార భక్తి, సగుణ భక్తి, సకామ భక్తితో మొదలై ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో క్రమేణ నిష్కామ భక్తిలోకి, నిరాకార ధ్యానంలోకి, ఆ అనంతమైనటువంటి తత్వంలోకి తీసుకువెళ్ళటం అన్నది మనం భాగవతంలో చూడవచ్చు, భారతంలో చూడవచ్చు. అలాగే ఉపనిషత్తులన్నిటి యొక్క లక్ష్యము కూడా ఇదే అయి ఉంది. బ్రహ్మసూత్రాలు, శ్రీమద్ భగవద్గీత ఇవన్నీ కూడాను. కానీ ఆ అనంతమైనటువంటి ఆ తండ్రిని పట్టుకోవటానికి ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? ఎందుకు ప్రతి ఒక్కరూ కూడా ఈ జన్మ సార్థకం చేసుకోవాలని ఎందుకు ప్రయత్నం చేయటం లేదు అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఆ తండ్రి ఒక చక్కటి సమాధానం మనకి ఇక్కడ చెప్తున్నారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరంభావమజానంతో మాం అవ్యయం అనుత్తమం. ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకు ఈ అల్పమైనటువంటి ఈ కోరికల్లో కూరుకుపోయి ఎందుకు ఉంటున్నారు అని అన్నప్పుడు ఇక్కడ ఆ తండ్రి చెప్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నారు? బుద్ధి లేకండి, అబుద్ధయ, బుద్ధి లేకపోవటం వల్ల. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి ఉంది, చూడండి. ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే, నీకు ఏది కావాలో అది నువ్వు పొందుతూనే ఉంటావు. ఎందుకని? ఇచ్చేది ఆయనే కాబట్టి. ఆ తండ్రిని దృష్టిలో పెట్టుకుని, అనంతమైనటువంటి ఆ తండ్రిని దృష్టిలో పెట్టుకుని, ఆ తండ్రిని ప్రార్థిస్తూ, సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆ తండ్రిని నిరంతరం కూడా మనస్సులో స్మరించుకుంటూ, ఆ తండ్రి నీకన్నా వేరుగా లేరు అనేటటువంటి ఒక భావన ఏర్పరచుకుంటూ ఉంటే చాలు. నువ్వు ఏది పొందాలో దాన్ని పొందుతూనే ఉంటావు. నువ్వు ఏది పొందాలో అది పొందుతూనే ఉంటావు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే, ఆ పరమాత్మ, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ, సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరంభావమజానంతో మాం అవ్యయం అనుత్తమం. పరమాత్మ అవ్యక్తం అంటే ఇంద్రియాలకు గోచరమయ్యేటటువంటి వాడు కాదు. ఇక్కడ నీకు అన్నీ కూడా ఇంద్రియాలకు గోచరమయ్యేటటువంటి వాటిని నువ్వు పట్టుకోవాలి అని అనుకుంటున్నావు. ఇంద్రియాలకు గోచరం కానటువంటి వాడు పరమాత్మ. అలాగే ఆ పరమాత్మ నాశనం కానటువంటి వాడు, నాశనం కానటువంటి వాడు. అలాగే ఆయన అపరం కాదు. అపర ప్రకృతి అనేటటువంటిది మనకు ఈ అధ్యాయంలో మొదట చెప్పారు. ఈ అపర ప్రకృతిని ధరిస్తున్నటువంటి పరప్రకృతి స్వరూపం ఆయన. ఈ దీనంతటికీ కూడా కారణమైనటువంటి పరప్రకృతి స్వరూపం ఆయన, శాశ్వతం ఆయన. ఆయన వ్యక్తమయ్యేటటువంటి వాడు కాదు. ఆయన అవ్యక్తం వ్యక్తిమాపన్నం. నువ్వేమనుకుంటున్నావు? భగవంతుడంటే వచ్చిపోయేవాడు, ఒక రూపంతో ఉండి ఆ రూపం సాధించేవాడు అనుకుంటున్నావు. అలా కాదు. అసలు ఎప్పుడూ కూడా ఆయన వచ్చిపోయేవాడు కానే కాదు. ఆ పరమాత్మకు, సచ్చిదానంద స్వరూపానికి జనన మరణాలు అనేటటువంటివి లేనే లేవు. జనన మరణాలు లేనటువంటి అవ్యక్తమైనటువంటి అచింత్యమైనటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని పట్టుకోలేకపోతున్నారు. ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? అబుద్ధయ, సరైనటువంటి తెలివి లేకపోవటంలో. తెలివి ఇచ్చాడు కానీ ఉపయోగించటం లేదు. నిజానికి మనిషి పుట్టావు అంటేనే ఆ తండ్రి నీకు ఈ వివేకాన్ని ఇచ్చారు. ఏ వివేకాన్ని ఇచ్చారు? ఆ తండ్రిని తెలుసుకునే వివేకాన్ని ఇచ్చారు ఆయన. కానీ ఏమయ్యావు? నువ్వు మాయలో పడిపోయావు. మాయలో పడిపోయి వ్యక్తమయ్యేటటువంటి దానిలోనే నువ్వు వెతకటానికి ప్రయత్నిస్తున్నావు. అల్పమైనటువంటి సుఖాల కోసము, అల్పమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవటానికి కోసమనే ప్రయత్నం చేస్తూ ఉన్నావు తప్ప
మహర్షులు మనకు అందించినటువంటి శాస్త్రంలో భగవంతుడి గురించి ఏం చెప్పారు అనేటటువంటి ఆలోచన నీవు చేయటం లేదు. ఆ ఆలోచన నువ్వు చేసినట్లయితే యథార్థమైనటువంటి ఆ తండ్రిని నువ్వు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ చెబుతున్నారన్నమాట. కాబట్టి ఆ తండ్రిని మనం ఇప్పుడు అనంతంగా భావన చేయాల్సి ఉంది. అంతేకాని ఒక వ్యక్తిగాను ఓసారి కనపడి ఒకసారి కనపడినటువంటి వాళ్ళలాగాను అలాగా కాదు మనం చేయాల్సింది. పరంభావం, పరప్రకృతి స్వరూపంగా ఆయన్ను భావన చేసి ఆ తండ్రిని నిరంతరము కూడా సచ్చిదానంద స్వరూపంగా భావన చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ జన్మ సార్థకం చేసుకోవటానికి వీలవుతుంది. మళ్ళా ఈ సచ్చిదానంద స్వరూపుడైనటువంటి పరమాత్మ నాకు వేరుగా ఉన్నాడు అనేటటువంటి భావనతో చేసినట్లయితే అది సరైనది కాదు. మళ్ళీ గుర్తుంచుకోవాలి, నీవు ఈ దేహం కాదు, నువ్వు కూడా ఆత్మస్వరూపమే. ఆ ఆత్మస్వరూపుడైనటువంటి ఆ తండ్రే ఈ దేహంలో నేను అనేటటువంటి స్ఫురణ రూపంలో ఉన్నారు, నేను అనేటటువంటి చైతన్య రూపంలో ఉన్నారు. నేను అనేటటువంటి సాక్షి చైతన్య స్వరూపమై ఉన్నటువంటిది నేను నేను అనుకుంటున్నావు. ఆ నేను ఎవరో కాదు, ఆ పరమాత్మే అనేటటువంటిది అర్థం చేసుకుని అంతా కూడా సచ్చిదానంద స్వరూపమే, సచ్చిదానంద స్వరూపానికి వేరేది లేదు అనేది ఆ దృష్టి ఏర్పరచుకోవటానికి ప్రయత్నం చేయాలి అనేది మన తండ్రి ఇక్కడ చెబుతున్నారు. దీన్ని అర్థం చేసుకుని మీరందరూ కూడా నిరంతరం ఆ దృష్టి ఏర్పరచుకొని ఈ దేహం నేను కాదు, నేను కేవలము ఆత్మస్వరూపము, కేవలము ఆత్మస్వరూపము, ఈ దేహం నేను కాదు, నేను పరిమితం కాదు, అనంతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, కేవలము సాక్షి చైతన్య స్వరూపాన్ని అని యథార్థమైనటువంటి నీ స్వరూపాన్ని నువ్వు నిరంతరం కూడా స్మరించుకుంటూ ఉండి ఆ ముక్తావస్థలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించాలని ఆశిస్తూ ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో